గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జననానికి మరణానికి క్షణకాలమే. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి చనిపోయినటువంటి విషయం తెలిసి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు ఆమె. మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి తుదిశ్వాస విడిచారు. ఎస్ జానకి ఒక చిన్న పాపలా ఆమె పాడగలదు, అందరికీ తెలుసు. ఎలాంటి సందర్భానైనా సరే తన గళంలో పలికించగలదు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువగా ఉన్నాయి. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు పొందారు ఆమె. తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ జానకి. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అద్భుతమైనటువంటి స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన మహోన్నత గాయనిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. సినీ అభిమానులు, సంగీత ప్రియులు ఆమెను గౌరవంగా జానకమ్మ అని పిలుచుకుంటారు. జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆమె. 1957లో తమిళ చిత్రం విధియిన్ విలయట్టు ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ నవ్వే నీ జగాన అనే పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె అసలు వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఒడియా వంటి దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి సంగీత రికార్డుల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చిన్నపిల్లల గొంతుతో పాడాలన్నా, పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైన, పల్లె పదాల జానపదాలైన జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. స్వాతి ముత్యం సినిమాలో చిన్నారి పొన్నారి కిట్టయ్య ఈ పాటలో ఆమె పలికించిన పసితనం ఎవరూ మర్చిపోలేరు. పాటలోని భావాన్ని, ఎమోషన్ను పలికించడంలో ఆమె శైలి చాలా ప్రత్యేకం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు టాలీవుడ్లో ఒక సువర్ణ అధ్యాయం అనే చెప్పాలి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారంటే ఆమె ప్రస్థానం ఎలాంటిదో, ఆమె విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది అవార్డులు, ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు ఆమె. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో ఆమె నమ్రతతో తిరస్కరించడం నిజంగా ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పాలి. ఇక జానకమ్మ అంత్యక్రియలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి నియమించబడిన మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య తాను అధికారులు అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రజలు తమ చివరి నివాళి అర్పించేందుకు జానకి గారి పార్థివ దేహాన్ని మైసూరు నగరంలోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారని తెలిపారు. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ కూడా శోకంలో మునిగిపోయారు. యాక్చువల్గా జానకమ్మ తమ అంత్యక్రియలు మైసూరులోనే జరగాలని గతంలో చెప్పారని, కాబట్టి ఆమె చివరి కోరిక మేరకు ఇక్కడే చేస్తున్నామని కూడా మైసూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మైసూరులో ఉన్న కణియనహుండి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయని, అక్కడే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. సో ఈ సాయంత్రం వరకు ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. అంత్యక్రియలకు సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. జానకమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు. జానకమ్మ పాడినటువంటి పాటలు, ఆమె పలికించిన హావభావాలు, ఆమె చూపించినటువంటి విభిన్నత ఏ గాయని కూడా ఇంతవరకు అలాంటి స్థాయికి చేరుకోలేదని చెప్పాలి. సో అలాంటి గొప్ప గాయని ఈరోజు లేరు అనటం నిజంగా చాలా బాధకు గురి చేసే అంశం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు సత్కరించిన ఇవన్నీ కూడా తక్కువే. ఎందుకంటే ప్రజల హృదయాల్లో ఆమె ఎన్నో గొప్ప అవార్డులు గెలుచుకున్నారు.